ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఢిల్లీ సుల్తాన్లకు భయపడం. నిన్న మెదక్లో నీలం మధు తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం. ఎక్కడిది? సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు. అప్పట్లో కేసీఆర్ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు. రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. కుల గణనను అడ్డుకునేందుకు మోదీ అమిత్ షాల పన్నాగం. సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. ఆసిఫాబాద్ సభ, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు వచ్చి ఆయన ఎందుకంటున్నంటే, ఆయన రుణమాఫీ చేయను, నేను ఆగస్టు 15 లోపు చేస్తా అంటే నువ్వు రాజీనామా చేస్తావా అని చర్చ జరిగింది కదా. సో దీంతో ఆయన రాజీనామా చేస్తాడు, నేను రుణమాఫీ చేయంగానే ఆ ఉప ఎన్నికలో మళ్ళీ నేను గెలిపిస్తా అని చెప్తున్నాడు అనమాట. రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే బీజేపీకి గిట్టట్లేదు. అందుకే ఢిల్లీ పోలీసులతో అమిత్ షా కేసు పెట్టించాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు. నన్ను చెర్లపల్లి జైలుకు పంపించారు, అయినా భయపడలేదు. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లకు భయపడే ప్రసక్తే లేదు. రక్తాన్ని ధారపోస్తూ కాంగ్రెస్ జెండా ఎత్తిన కార్యకర్తల అండదండలు, రామ్జీ గోండ్, కొమరం భీం పోరాట వారసత్వం కలిగిన ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీస్సులుంటే ఢిల్లీ సుల్తాన్లకు నేను భయపడాలా అని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్లో జరిగిన జనజాతర సభలో మాట్లాడారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో రాత్రి రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని షాపూర్ నగర్ చౌరస్తాలో రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కూడా ఆయన ప్రసంగించారు. సో ఇట్లా రేవంత్ రెడ్డి వరుస మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ నుంచి ఒక్క రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళ సపోర్ట్ ఉందా, లేకపోతే అసలు వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు? కనీసం ఆయా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులైనా ఈ తరహా ప్రచారంలో పాల్గొంటున్నారా? చాలామంది మంత్రుల ఫేసెసే కనిపిస్తలేవు, చాలామంది బిగ్ లీడర్స్ ఫేసెస్ కనిపిస్తలేవు. మొత్తం ప్రచారాన్ని అంతా ఆయన ఒక్కడే మోస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. సో ఇది ఒక పార్టీకి, సరే ఆయన ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయనకి బాధ్యత ఎక్కువగా ఉండొచ్చు, కానీ మొత్తం మీరే కనిపించడం వల్ల మిగతా వాళ్ళు ఏమైపోయారన్న ఇంకొక చర్చ కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. సపోర్ట్ దొరుకుతలేదా, లేకపోతే ఏంటో అర్థం కావట్లే. ఏదో అక్కడక్కడ అడపా కనబడుతున్నాయి, కానీ మేజర్గానైతే ఒక బృందం వెళ్ళినట్టుగా, ఒక 4-5 మంత్రులు వెనకాల ఉన్నట్టుగా అయితే వాతావరణం కనబడట్లేదు. మరి ఏంటో ఇప్పుడు ఒకవేళ కనుక ఇందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికే ఆ క్రెడిట్ పోతుంది, అందులో ఏం డౌట్ లేదు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా ఇప్పుడైనా కూడా. సరే, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అది వేరే సినారియో మళ్ళీ, ఎందుకంటే ఆ ఈక్వేషన్ వేరే. అది జనాలు ప్రశ్నించే వాళ్ళు, వీళ్ళ పోరాటం వల్ల ఆ ఎలక్షన్ని కాంగ్రెస్ గట్టెక్కగలిగింది. ఎంతో కొంత ఆయన తోడ్పాటు ఒక పోసేషన్, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో ఈ ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ మెజారిటీ సీట్ గెలిస్తే క్రెడిట్ అంతా ఆయనకే వెళ్ళే అవకాశం కనబడుతూ ఉన్నది. కానీ ఎందుకో అనుకున్నంత స్థాయిలో మిగతా సీనియర్ నేతలంతా పాల్గొంటున్నట్టయితే నాకు అనిపిస్తలేదు. మరి మొత్తం ఆయనే కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు, రోజుకు 3-4 మీటింగ్స్లో అటెండ్ అవుతూ ఉన్నాడు. అంటే ఉంటే ఒకవేళ ఒకరిద్దరు మంత్రులు అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు కూడా ప్రచారం బలంగా చేస్తున్నారన్న ఫోకస్డ్ ప్రచారం అయితే కనబడట్లే. ఇప్పుడు భట్టి విక్రమార్క ఆ టికెట్, ఎంపీ టికెట్ వాళ్ళ భార్యకి ఇవ్వలేదు, ఆయన పొంగులేటి వియంకునికి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన భట్టి విక్రమార్క పెద్దగా మనకున్నట్టుగా ఎక్కడ కనబడట్లే. మిగతా మంత్రుల పరిస్థితి కూడా అంతే. శ్రీధర్ బాబు గారు ఎక్కడున్నారో మరి వీళ్ళంతా. సో ఎక్కడైనా ప్రచారం చేస్తుండొచ్చేమో, కానీ ఫోకస్డ్గా అయితే బయటికి కనబడట్లా.